పూరా లోకల్. తిరుమల కొండ పైన పెట్టే భోజనం అయితే ఏదైతుందో అదైనా లడ్డు అయినా ఇలాంటి వాటిని మెల్లిమెల్లిగా కల్తీ చేసుకుంటూ పోతే జనాలకి హిందువులకి ముఖ్యంగా అక్కడ ఉన్న విశ్వాసం తగ్గిపోయి రాను అక్కడికి అంటే దర్శనం చేసుకోవడానికి జనాలు తక్కువ అవుతారు, హిందుత్వం తక్కువ అవుతుంది అనే విధంగా వీటిని కల్తీ చేసుకుంటూ వచ్చారనుకుంటున్నారా? మనము కరోనా లాక్డౌన్ టైంలో చూసినాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత మూర్ఖంగా వివరించిందో. సామాన్య భక్తులను తిరుపతికి ఆపింది, టికెట్లు కొన్నోళ్ళను పైకి పంపింది. అంటే కరోనా ఏమన్నా 500 టికెట్లు కొంటే దూరం ఉంటుంది, సామాన్య భక్తుడు పోతే దగ్గరికి వస్తుందా? సింపుల్ లాజిక్. అదొక వైరస్ కదా. అంటే లడ్డూలను తీసుకొచ్చి బజార్ మార్కెట్లో అమ్మిండ్రు కరోనా టైం లోపట. అంటే దాని పవిత్రత దెబ్బతీసే విధంగా అనేక విషయాల లోపల, నాణ్యత విషయం లోపల రాజీ పడుతూ ఉన్నారు. మనకు అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా అన్యమతస్థులైనటువంటి ఎంప్లాయీస్ అందులో ఉన్నారు. ఉద్దేశపూర్వకంగానే వారు రోజుకొక కుట్రను తెరలేపుతూ ఉన్నారు. కనీసం బొట్టు పెట్టుకోడండి. గత ధర్మారెడ్డి, గత పాలక మండలి ఈవో ఏమన్నా బొట్టు పెట్టుకొని కనబడ్డా? తిరునామం ధరించాలి టీటీడీ యాక్ట్ ప్రకారం. అధికారులే ఇష్టారాజ్యంగా వాటిని ఉల్లంఘించడం చూసినాం మనం. ఎస్వీబీసీ ఛానల్ లోపట జరిగినటువంటి అవకతవకలు, స్వయంగా టీటీడీ ముద్రించేటువంటి ప్రచురణ లోపట యేసు గీతాలు ప్రచురితమైనవి. ఎంత పాతుకపోయినారో మన కళ్ళ ముందర కనబడుతుంది. వైకుంఠ ఏకాదశి రోజున జరిగినటువంటి అలంకరణలో కూడా సిలువ వచ్చేలాగా అలంకరణ చేసిరని భక్తులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెడతా అంటారు. కళ్ళ ముందర కనబడుతున్నాయి ఆ రకమైనటువంటి పొరపాట్లు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు పనిచేసిండ్రా, ఉద్దేశపూర్వకంగా పనిచేసిండ్రా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అనేక విషయాల లోపట ఇవాళ ఆ ప్రభుత్వాల చేతుల్లోపట, దేవుని నమ్మనటువంటి వాళ్ళ చేతుల్లోపట, నాస్తికుల చేతుల్లోపట, లేకపోతే కుహానా సెక్యులరిస్టుల చేతుల్లోపట, అన్నిటికీ మించి చెప్పాలంటే హిందూ వ్యతిరేకుల చేతుల్లోపట ఇవాళ దేవాలయాలు ఉన్నాయి. సార్, దేవాలయాలు అనేవి భారతదేశ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నీ ప్రభుత్వాల చేతుల్లో కాకుండా హిందూ సంఘాల చేతుల్లోకి రావాలని మీరు భావిస్తున్నారా? పూజ్య స్వామీజీలు మార్గదర్శకత్వం లోపల విశ్వ హిందూ పరిషత్ గత అనేక సంవత్సరాలుగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోపట దేవాలయాల వ్యవస్థ ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా దేవాలయాల వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తుంది. నేను ఇవాళ మీ ఛానల్ ద్వారా అడుగుతున్నా, ఈ రోజుకు హిందువులకు ఆధ్యాత్మిక స్వాతంత్రం రాలేదు. స్వాతంత్ర ఉద్యమం జరిగింది. ఎందుకు జరిగింది? మన ధర్మాన్ని, దేశాన్ని, సంస్కృతిని రక్షించుకోవడానికి జరిగింది. 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగింది. ఎందుకు జరిగింది? ఆ రోజు కూడా తూటాల లోపల గిట్లనే ఆవు కొవ్వు, పంది కొవ్వు పూస్తే మన యొక్క విశ్వాసాలను దెబ్బతీస్తుంటే ఈ ధర్మాన్ని రక్షించుకోవడం కోసం తిరుగుబాటు జరిగింది. ఈరోజు కూడా ఆధ్యాత్మిక స్వాతంత్రం రాలేదు. ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 వరకు రిలీజియస్ ఫ్రీడమ్ గురించి రాజ్యాంగం హక్కులు కల్పించింది. ఆ హక్కులకు ఈరోజు కూడా హిందువులు నోచుకుంటలేరు. చర్చిలు ఇవాళ ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నాయా? మసీదులు ప్రభుత్వాల కంట్రోల్ ఉన్నాయా? దేవాలయాలు మాత్రమే ఎందుకు ప్రభుత్వాలు తమ కంట్రోల్లోకి తీసుకున్నాయి? ఏం ఉద్ధరించినాయి? ఈ స్వాతంత్ర భారతదేశం లోపట తమ ఆధీనంలో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు దేవాలయాలను అదనంగా ఏం ఉద్ధరించినాయి? దోచుకపోతున్నాయి. గజనీలు, గోరీలు, తుగ్లక్లు, మొఘళ్ళు, తురుష్కులు, నిజాంలు, ఆదిల్షాలు ఏ రకంగా ఈ దేవాలయాల వ్యవస్థను దోచుకున్నారో ప్రస్తుతం ఈ యొక్క ప్రభుత్వాలు కూడా ఆ రకమైనటువంటి దోపిడీ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలనే మనం చూద్దాం. సుమారు ఒక్క ఆభరణమన్నా అదనంగా దేవుని సొమ్ముతో చేయించారా? దేవునికి వచ్చే నిధులే, ప్రజలు కట్టిన ట్యాక్సీ నుంచి నేను మాట్లాడతలేను. తర్వాత దేవాలయాల భూములు, సుమారు 4.5 లక్షల ఎకరాల దేవాలయాల భూములను ఆక్రమణలనైనాయి, లేకపోతే ప్రభుత్వమే వేలమేసి అమ్మింది. ఈరోజు కూడా తిరుపతికి సమర్పించినటువంటి స్థిర ఆస్తులు ఈ దేశం లోపల అనేక పట్టణాల లోపల ఉన్నాయి. వాటి అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి.
వాటిని మేము మెయింటైన్ చేయలేమని చెప్పి చేతులు ఎత్తేస్తూ ఉన్నారు. ఎందుకంటే బోర్డులలో ఎవడొస్తున్నాడు, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంటు, ఈ రకమైన లిక్కర్ మాఫియా, ఈ రకమైనటువంటి వ్యక్తులందరూ కూడా బోర్డులలో ఉండడం కారణంగా ఆస్తులు అన్యాక్రాంతం చేస్తూ ఉన్నారు.